వాట్ వర్సెస్ కూలీ. మనం ఒకటి తెలిస్తే ఆ దేవుడు ఒకటి తెలిసినట్టు, మనం ఒకటి తెలిస్తే తలేవా ఒకటి తెలిసినట్టు, వాము ఎట్టెట్టో వెళ్ళిపోతుంది, ఏదేదో జరుగుతుంది. నిజం చెప్తున్నాను, నేను నా ఒపీనియన్ యాజ్ ఇట్ ఈస్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట నేను వార్ 2కి వెళ్దాం అనుకున్నా, కానీ టికెట్లు దొరకలా. నిజంగా మా దగ్గర అయితే టికెట్స్ ఎంత కష్టంగా అంత కష్టంగా దొరుకుతున్నాయి అనమాట. మార్నింగ్ 4ంటికో షో పడ్డది, 7ంటికో షో పడ్డది. ఇక నేను ఎంత ట్రై చేసినా టికెట్లు దొరకపోవడంతో ఇంకా 11కి అయితే టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిన. అండ్ కూలీకి అయితే సింపుల్గా దొరికినాయి టికెట్లు. 7ంటి టికెట్లు అయితే ఇక ఎమ్మటే ఆన్లైన్ ఓపెన్ చేసి ఎమ్మటే దొరికేసి బుక్ చేసుకున్నా. సో ఇక్కడ రిలీజ్కి ముందే ఇంత హైప్ ఉంది. వార్ 2కి రిలీజ్కి ముందే అసలు టికెట్లే దొరకట్లేదు. ఇంకా అలాంటిది కూలీ కూకినే దొరికినాయి. ఈ కూలీ అనేటటువంటిది పొరపాటున నెగిటివ్ టాక్ సంపాదించుకొని వార్ 2 పాజిటివ్ టాక్ సంపాదించుకుంటే వార్ 2 ముందు ఈ కూలీ నిలబడిద్దా అనేటటువంటిది నాకైతే 100% అనిపించింది. థియేటర్లోకి అడుగుపెట్టిన ఫస్ట్ కూలీ చూసా, అసలు నచ్చలా. అంటే ఇక స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా లోకేష్ కనకరాజు అయితే ఎక్కడా కానరాలేదు. ఆ యాక్టర్స్ అందరినీ పెట్టి ఏదో నడిపించేటటువంటి ప్రయత్నం చేసిండు. బడ్జెట్ ఉంది ఏదంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఆ బక్కడైతే గుంజేటటువంటి ప్రయత్నం చేసిండే కానీ పాపం సరిగ్గా గుంజలేదు అనేటటువంటి ఫీలింగ్తో మొత్తం డిసప్పాయింట్మెంట్తో థియేటర్ నుండి అయితే బయటకు వచ్చా. వార్ 2కి వెళ్ళా. ఓకే, వార్ 2 అయితే అంత గొప్ప సినిమా చెప్పి నేను ఎప్పుడు కూడా అన్నా అనమాట. కానీ ఓకే కూలీ మీద చాలా బెటర్గా ఉంది. మనం ఇప్పటిదాకా ఎన్టీఆర్ అన్నని ఎలా అయితే చూడలేదో అలా డైరెక్టర్ చూపించిండు. మన తెలుగు ఆడియన్స్ ఏదైతే చూసుకున్నట్లయితే ఫ్లైట్లో దడదడ, బోట్లో దడదడ, గాల్లో దడదడ, మంటలో దడదడ, అడుగులో దడదడ, ఎక్కడైనా సరే దడ. ఈ దడలన్నీ సరిపోనన్నట్టు లాస్ట్కి హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ దడదడ, ఆ లాస్ట్ బైట్ అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్ సీన్ ఇవన్నీ చూసి వార్ 2 పాజిటివ్ టాక్ కొట్టేసింది. తలైవే గారు నెక్స్ట్ సినిమాకి మీకు ఆల్ ద బెస్ట్, క్లాస్లో మీరు గెలవలేకపోయారు అని చెప్పి నేనైతే వీడియో కూడా చేశాను. ఆల్రెడీ వార్ 2 వర్సెస్ కూలీలో మన మౌత్ ట్రాక్ ఏ విధంగా ఉంది మొత్తం కూడా వార్ 2కి వెళ్ళే పాజిటివ్ టాక్ నడుస్తుంది, కూలీకి వెళ్ళే నెగిటివ్ టాక్ నడుస్తుంది. ఇంకా కూలీ ఓడిపోయిద్దిలే, కూలీ గెలవదులే పాపం. లోకేష్ కనకరాజు గారు ఫస్ట్ టైం ఒక ఫ్లాప్ చూడబోతున్నారు. రజనీకాంత్ లోకేష్ కనకరాజు వచ్చిన ఫ్లాప్ అయితే రజనీకాంత్ గారు ఇంకెవరితో హిట్ కొడతారా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. వీడియో కూడా చేశా. కానీ కట్ చేస్తే అబ్బబ్బా అంత పాజిటివ్ టాక్ సంపాదించుకున్నటువంటి వార్ 2 నిజంగా కలెక్షన్స్లో చాలా అంటే చాలా వీక్గా ఉంది. ఎంత వీక్గా ఉంది అనేటటువంటిది నేను మీకు ఇప్పుడు చెప్తా, మీరైతే షాక్ అవుతారనమాట. అంత నెగిటివ్ టాక్. కూలీకి ఎవడు కూడా పాజిటివ్ ఇదా మీరు చూడండి. తెలుగు కమ్యూనిటీ మొత్తం మీద అందరూ కూడా నెగిటివే టాక్ ఇచ్చారనమాట. బాగలేదు, లోకేష్ మార్క్ అనరాలేదు, అప్టెర్తలే సినిమా అయితే అది ఇది అని చెప్పి చాలామంది నెగిటివ్ ఇచ్చారు. వార్ 2కి ఇచ్చారు కాదంటలా, కానీ వార్ 2కి ఒక 10 మందిలో 5 పాజిటివ్ ఇస్తే 5 నెగిటివ్ ఇచ్చారు. కానీ కూలీకి అయితే 10 మందికి 10 మంది నెగిటివ్ ఇచ్చారు. కానీ కలెక్షన్స్ వస్తుంటే నాకైతే దిమ్మ తిరుగుతుంది అనమాట. ఇవాళే నేను ఒక న్యూస్ అయితే చూసా. ఒక యంగ్ ప్రొడ్యూసర్ అంట ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ గోల తట్టుకోలేక, ఇక్కడ ఉన్నటువంటి లాస్ను తట్టుకోలేక, ఇక్కడ ఉన్నటువంటి అప్పులు వచ్చి తన మీద పడతారేమో అనేటటువంటి ఉద్దేశంతో తను అమెరికా పారిపోయిండు అని చెప్పి ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ అని చెప్పి మార్నింగ్ న్యూస్ అయితే బాగా వైరల్గా మారిందనమాట. ఎవరా ప్రొడ్యూసర్ అని చెప్పి రీసెర్చ్ చేస్తే తనే నాగవంశీ. నాగవంశీ గారు మన తెలుగు రైట్స్ 80 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఆ 80 కోట్లలో కనీసం సగం కూడా రికవరీ చేయలేదు. అదేంటి బ్రో నువ్వు నిన్న రికవరీ ఆల్మోస్ట్ చాలా చేసింది, ఇంకా 10-20 కోట్లే ఉంది అని చెప్పి నువ్వు చెప్పినావు కదా అంటే, నేను నిన్న ఒక వెబ్సైట్ ఆధారంగా చెప్పా. ఈరోజు వెబ్సైట్ ఆధారంగా చెప్పట్లేదు, ఈరోజు గూగుల్ ఆధారంగా బయట ఉన్నటువంటి న్యూస్ ఆధారంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. సో సినిమా ఎలా వసూలు చేసింది అనేటటువంటిది మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ నేను చెప్పా 200 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది, 100 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే కానొస్తుంది అని చెప్పి నేను అనుకున్నా. కానీ నేను చెప్పింది నిన్న అబద్ధం ఫ్రెండ్స్. లైక్ అబద్ధం అంటే నాకు తెలియక నేనైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసా, మీరైతే నన్ను క్షమించాలి. చూసుకున్నట్లయితే అటు ఇటుగా తెలుగులోనే 12 కోట్లు మట్టికే నెట్ కలెక్షన్ చేసిందంట. అంటే షేర్ ఓన్లీ 12 కోట్ల మట్టికే ఉందంట. అండ్ తమిళ్లో చూసుకున్నట్లయితే 35 లక్షలే ఉందంట. టోటల్గా 60 కోట్ల మించి నెట్ కలెక్షన్స్ అయితే రాలేదంట. ఇక్కడ 80 కోట్లు పెట్టి కొనుక్కుంటే 12 కోట్లు వచ్చాయి. అంటే ఇంకనైనా కానీ 70 కోట్లు వసూలు చేయాలి. ఆల్రెడీ ఇవాళ అయిపోయిందంటే ఇక రానే రావు. ఓకే టికెట్లు బాగానే బుక్ అవుతున్నాయి, ఏమవుతుంది అనేటటువంటిది అర్థం కావట్లేదు. మరి ఎందుకు అండ్ గూగుల్లో వెళ్ళి చూడండి వార్ 2 సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే హగ్ ఫ్లాప్ అని చెప్పి డైరెక్ట్గా గూగుల్ చెప్తుంది. హగ్ ఫ్లాప్ అంటే భారీ ఫ్లాప్ అంట. ఇప్పటిదాకా ఎన్టీఆర్ గారి కెరియర్లో ఏ సినిమా అయినా సరే మీరు వెళ్ళి గూగుల్లో కొట్టండి, దేవరా కొట్టండి హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే హిట్ అంటుంది, టెంపర్ కొట్టండి హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే హిట్ అంటుంది, త్రిబుల్ కొట్టండి హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే హిట్ అంటుంది, జయలోకుష కొట్టండి హిట్ అంటుంది. కానీ ఈ వార్ 2 చూసుకున్నట్లయితే హగ్ ఫ్లాప్, భయంకరమైనటువంటి ఫ్లాప్ అనేటటువంటి నినాదం గూగుల్ ఇచ్చిన తర్వాత నేనైతే షేక్ అయ్యా. 80 కోట్లు పెట్టి ఇచ్చేశారు, 400 కోట్లు పెట్టి సినిమా తీశారు. మొత్తం మీద నెట్ కలెక్షన్స్ 60 కోట్లు
కోట్లు 100 కోట్ల దగ్గరికి కూడా నెట్ కలెక్షన్స్ రాలేదు. ఇక మిగిలిన కలెక్షన్స్ ఎప్పుడు వసూలు చేయాలి, సో వసూలు చేయలేదు అనేటటువంటి ఉద్దేశంతో మన నాగవంశి గారు తలబట్టుకుంటూ 80 కోట్లలో ఆల్మోస్ట్ ఆయనకు ఒక 50-60 కోట్ల నష్టం అయితే వచ్చింది. దానివల్ల ఆయన అండర్ కవర్ మింగేసిండు అని చెప్పి న్యూస్లో అయితే బాగా చక్కెర్లు కొడుతున్నాయి అనమాట. ఇది నిజమా అబద్ధం అంటే ఆ దేవునికే తెలియాలి. సినిమా ఎండ్ వచ్చేసరికి అర్థమవుతుంది అనమాట. సో గూగుల్ అయితే అబద్ధం చెప్పదు. గూగుల్ దేవరా గురించి కరెక్ట్ చెప్పినట్టు, త్రిబుల్ గురించి కరెక్ట్ చెప్పినప్పుడు, మన జైలవకుశ ఎన్టీఆర్ ప్రీవియస్ మూవీస్ అన్నిటి గురించి హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేటటువంటిది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సో ఇదైతే దానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద ఫ్లాప్గా అయితే వార్ 2ని ప్రకటిస్తున్నారు. దానికి అలా కారణం ఏంటంటే వీక్ కలెక్షన్స్ అనమాట. మనం ఎంతైతే కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసామో దాంట్లో సగం కూడా రాకపోవడం అదొకటి. ఇంకోటి ఏంటంటే కూలీ ఇంపాక్ట్. అదేంది బ్రో మరి కూలీ సినిమా హిట్ అయిందా అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఆల్రెడీ మీకు డే 1 150 కోట్ల పోస్టర్ అయితే దర్శనం ఇచ్చింది. ఆ రోజు 140, డే 2 250 కోట్లు. ఇవాళ చూసుకున్నట్లయితే ఇప్పటికీ మన కూలీ సినిమా 320 కోట్ల కలెక్షన్స్ అయితే కొట్టి చూపించింది. 1 రేటింగ్తో మౌత్ మొత్తం నెగిటివ్ నడుస్తున్నా కానీ ఈ రేంజ్లో కలెక్షన్ సృష్టించడం నిజంగా 75 సంవత్సరాల రజనీకాంత్ గారికి సాధ్యం అనేటటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. బాబ్బా మామూలు విషయం కాదు. మీరు అనొచ్చు ఓన్లీ రజనీకాంత్కి ఎలివేషన్ మాకు బ్రో. నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు ప్రీవియస్ మూవీస్ అన్ని ఫ్లాప్సే. ఉపేంద్ర గారు ఉన్నారు. ఉపేంద్ర గారి ప్రీవియస్ సినిమాలు అన్ని కూడా ఫ్లాపే. ఉపేంద్ర గారు నాగార్జున గారు డైరెక్ట్గా తెలుగు సినిమాలు చూస్తేనే మనం డేకం. అట్లాంటిదే ఆయన వల్ల వస్తుంది అంటే నేను అసలుకే నమ్మను అనమాట. అమీర్ ఖాన్ ఆయన కూడా అన్ని ఫ్లాపే. ఈ విధంగా తన ఉన్నాడు కదా ఇంకో హీరో, ఆయన కూడా అన్ని ఫ్లాపే ఉన్నాయి మ్యాక్సిమం. అంటే ఆయనకు అంత మార్కెట్ అయితే లేదు అనేటటువంటిది వాస్తవం. సో ఇక్కడ అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర వీళ్ళెవరిని కారణం చెప్పమాకండి. ఖచ్చితంగా రజనీకాంత్ గారు మాస్ అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. 320 కోట్ల గ్రాస్ని వసూలు చేయడం అంటే మాటలు కానే కాదు ఫ్రెండ్స్. 600 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది. 600 కోట్లు ఈజీగా కొట్టేస్తుందేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. జస్ట్ 3 రోజుల్లోనే 350 కోట్లు, 0 రేటింగ్. నేను అప్పుడెప్పుడు సాహోకు చూసిన అనమాట. సాహో కూడా 1 రేటింగ్ ఇచ్చారు, నెగిటివ్ నడిచింది. కానీ సాహో కన్నా ముందు బాహుబలి ఉంది. కానీ ఇక్కడ కూలీ కన్నా ముందు ఆయనకి ఏమంత గొప్ప సినిమా కూడా లేదు. అయినప్పటికీ ఆయన ఒక విశ్వరూపం అంటే ఏందో చూపించేసిండు. బాక్స్ ఆఫీస్ వద్ద యూఎస్ఏలో చూసుకున్నా, తెలుగు స్టేట్స్లో చూసుకున్నా, తమిళ్లో చూసుకున్నా, నార్త్లో చూసుకున్నా ఓచకోత అయితే వస్తుంది. 320 కోట్లు అంటే ఆల్మోస్ట్ 170 కోట్ల షేర్ నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసి చూపించింది. ఇంకా ఎగ్జాక్ట్లీ ఇంకొక 5 రోజుల్లో ఈజీగా భయంకరమైనటువంటి కలెక్షన్స్ వస్తాయని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. జస్ట్ 0 రేటింగ్ నెగిటివ్ టాక్తోనే ఈ రేంజ్లో వసూలు సాధించిందంటే ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఇమాజిన్ చేసుకోండి ఈ పాటికి 600 కోట్ల గ్రాస్ అనేటటువంటిది మనకైతే కానొచ్చేది అనమాట. సో ఇక్కడ లోకేష్ కనకరాజు డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, కథ డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, సినిమా డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. కానీ రజనీకాంత్ గారిని మట్టికి బాక్స్ ఆఫీస్ డిసప్పాయింట్ చేయట్లేదు. తనదైనటువంటి స్టైల్లో దోసకెళ్తాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. నిజంగా తలైవా గారు మా రివ్యూవర్స్ అందరినీ కూడా నోరు మూపించారు. అందరూ కూడా కొత్త మూసుకొని దిగారనమాట. రజనీకాంత్ గారు బాక్స్ ఆఫీస్ నుండి సమాధానం ఇస్తానంటే నిజంగా గ్రేట్ తలైవా గారు. ఆయన వల్లే సాధ్యం. ఆయన ఎంత 75 సంవత్సరాల ముసలైన అలాంటి ఆయనకి ఈ రేంజ్లో మార్కెట్ ఉందంటే మాటలు కాదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సినిమా చూసి రివ్యూ ఇచ్చే వాళ్ళందరికన్నా ఆయన ముందు పుట్టిండు. ఆయన డయర్లో కనీసం డైపర్లో దొడ్డికి పోయినటువంటి టైంలో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ కొటేషన్ అనేటటువంటిది 100% వస్తాం అనమాట. నిజంగా లోకేష్ గారు మీరు డిసప్పాయింట్ చేశారు. కానీ ప్రొడ్యూసర్నైనా ఆ యొక్క కాస్ట్ అయినా రజనీకాంత్గా డిసప్పాయింట్ చేయకుండా తన యొక్క క్లోజ్తో నిజంగా మినిమం తీసుకెళ్తాను అనమాట. ఈ 320 కోట్లు అనేటటువంటిది నాకు గూగుల్ చెప్పింది. నేనేమి వెబ్సైట్లో సెర్చ్ చేయలేదు, నేనేమి సన్ పిక్చర్ని అడగలేదు, నేనేమి కూలీ టీం అఫీషియల్గా ఇచ్చిందాన్ని మీ ముందు అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేటే నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ హగ్ ఫ్లాప్ కొట్టింది వార్ 2. అది మట్టికి వాస్తవం అనమాట. ఎందుకంటే పాజిటివ్ టాక్తో కూడా ఫ్లాప్స్ అంటే అసలు మరీ ఘోరం అబ్బా. ఇది మట్టికి దారుణం. ఎందుకంటే రివ్యూస్ అనేటటువంటి మ్యాటరే కాదనమాట. ఓన్లీ వచ్చేటటువంటి కలెక్షన్స్ మాట్లాడితే ఇవాళ రేపు అనేటటువంటిది వాస్తవం. సో చూడాలన్నమాట. నాగవంశీ గారు పాపం అంటే ఈ సినిమా సగం ఇది కావడానికి కారణం ఆయన ఎలా మాట్లాడిందంటే తెలుగు డైరెక్టర్లు ఎవరు చూపించినట్టు ఎన్టీఆర్ని డైరెక్టర్ చూపించినసరికి అక్కడ కొత్తలా కాలిపోయింది ప్రతి ఒక్కడికి. మా రాజమౌళిలా చూపించిండా, మా కొరటాల శివలా చూపించిండా, మా పూరి జగన్నాథ్లా చూపించిండా, ఎలా కనపడ్డది మీకు? కానీ కళ్ళు దొబ్బాయి అని చెప్పి ట్రోల్ చేయడం ఒకటి. ఇంకా ఆయన ఓవర్ స్పీచ్ కూడా దీనికి కారణం అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడం మనమైతే చూడొచ్చు అనమాట. ఎనీవే వార్ 2 అయితే హగ్ ఫ్లాప్ని సాధించింది. కూలీ అయితే విజయాన్ని అయితే బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేసింది. మిక్సింగ్ టాక్ ఉన్నప్పటికీ, నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ రజనీకాంత్ గారి ముందు ఆ మిక్సింగ్ టాక్లో నెగిటివ్ టాక్లో నిలబడు అనేటటువంటిది 100% వస్తాం. ఫస్టే నేనే వచ్చి చెప్తున్నాను కదా, రివ్యూ రజనీకాంత్ గారి సినిమాని ఏం పేకలేదబ్బా, ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇంకెవడైనా హీరో ఇలా ఉంటే మీరు డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, చూద్దాం మనం. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మాత్రం జై